స్వామి నేను ఎవ్వరికి అన్యాయం చేయలే, ఎవ్వరికి ఆపద తలపెట్టలే, సీమకు కూడా ఆన్ చేయలే స్వామి. కాదు కూడదంటే నీకైతే తెలుసు, పాలలని నీళ్ళ బొట్లు కలిపిన, అవి కూడా ఎందుకోసం, నా కోసమా, వాళ్ళ కోసం కలిపిన. వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను, అంతకు మించి నేను ఏ పాపం ఎరగా. కానీ స్వామి నాకున్న బాధల్లో ఒకటే, అది నీకు ఎరికే, నా కొడుకే పెద్ద సమస్య. ఏమన్నా అంటే తింటాడు, ఊరి మీద పడి తిరుగుతాడు, ఏ పని చెప్పినా చేస్తలేడు, ఎంత చెప్పినా ఇంటలేడు. మంచిగా మేపుతుంది వాని అవ్వవాన్ని, వాడు మంచిగా అయ్యేటట్టు చూడు స్వామి. నా కొడుకో పబుద్రే అంటే నేను మంచిగా ఉంటా స్వామి, ఇక అంతకు మిక్కిలి నాకు ఏం కోరిక లేదు స్వామి. చూస్తాను కదా, నీకు రోజు దీపం పెట్టి మొక్కుతాను, ఒక్కనాడు కాకుండా ఒకనాడు నువ్వు కనికరించావా అనుకుంటాను. ఇలా కనికరించి నా కొడుకును దారిలో పడే స్వామి, గంతే స్వామి, వాడిని చల్లగా చూడు స్వామి. రామ 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 సీతారామ రఘురామ. అగ చూడు, బంగారు దొర రాజా కాలు బారదాపుకొని కూర్చున్నాడు. ఇట్లయితే వీడు ఏం బాగుపడతాడు? మొక్కే కాడికి మొక్కుతాను కోటి ఒక్క దేవుళ్ళకు, అయినా వీడిని బాగుపరచుడు ఆ దేవునితోడు కూడా అయ్యేటట్లేదుగా. గిట్లా చేస్తే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఎంత చెప్పు, దున్నపోతి మీద వాన కొట్టినట్టు పాడు చెయ్య. సిసి రాందికి పెట్టి కూర్చున్నాడు ఎందుకో. అనంతు ఏందిరా లేచిన కాంచి రందిపోయి కూర్చుంటాను ఎందుకురా కొడుక? ఏం లేదమ్మా. ఏం లేదంట నువ్వు ఎందుకురా? చెప్పరాదురా నాతోటి. ఏం లేదని నువ్వు ఇంట్లోకి అమ్మా. అదేంది బిడ్డ, ఏం లేదు ఇంట్లోకి పోమ్మంట నువ్వు ఎందుకురా? చెప్పరా, నాతోటి చెప్పరా. ఏమన్నా బాపుని పైసలు ఇట్లా అడిగినావా? చెప్పురా, నేను అడిగిస్తారా బాపుని, చెప్పురా. ఏం లేదమ్మా. పొద్దుడు సుంది తినకపోతివి, పొద్దున లేవంగానే అమ్మ నాకు అన్నం వేసుకరా వేసుకరా అనేటోనివి, నువ్వు ఇవ్వరు దాకా అన్నం తినకపోతే గీ పొద్దాయే. చెప్పు రాజరా. అవ్వ కొడుకులు ఏమొచ్చినా బాగా పెడతారు ఏంటిది? నాకు ఏమద్దమ్మా సదాయించక ఇంట్లోకి. అరే ఏంది కొడుక అద్దన పడితివి, కొడుకు ఉడకబెట్టిన అన్నం వేసుకొస్తారా, తినరా. మరి బాబుని చికెన్ అన్నం మటన్ అనేది ఏమన్నా ఎందుకురా చెప్పురా. నీకు చేపలంటే ఇష్టం కదరా, బాబుని తెమ్మంటే తీడ్డా. తెత్తనే తెత్తా, ఎందుకు తేను? చేపలు తెత్తా, చికెన్ తెత్తా, మటన్ తెత్తా. సార్ నౌకరే చేసేది. ఏం పని చేస్తాడు వీడు? లేచిన కాంచిట కూర్చొని ఉన్నాడు. ఏం మాట్లాడతావు ఊకే? ఏంది నేనే ఏం మాట్లాడుతున్నా? లేచిన వాళ్ళు చూస్తాను రాజాసాబు లెక్క కాలు మీద కాళ్ళు వేసుకొని కాళ్ళు బార చాపుకొని కూర్చున్నాడు. ఇక్కడ ఏమన్నా పనో పాటో చేసినాడే వాడు? ఏంది బాబు, నా బదులు నేను కూర్చుంటే నీకు ఆరామ్సే రాజాసాబ్ లెక్క కూర్చుంటే అనిపిస్తుందా? చూడు బాబు, నా ముఖం చూడు, నా కళ్ళకి చూడు. ఏమైందో నీ కళ్ళకు? కళ్ళు ఉబ్బినాయి, తక్కువ తాగుతుంది ఇంత. చూస్తలేనరా రాత్రి చెదరి కప్పుకొని చెల్లి పెట్టుకొని నీ కైకలు పక్క పక్కలు అని చూస్తలేను నేనంతా. నీ అవ్వ నేను రాత్రి అంతా ఏడ్చుకుంటా కూర్చుంటే నీకు నవ్వుతున్నాడు అనిపించిందా? నీ అవ్వ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నీకైతే. తండ్రా కూర్చుని తను ఇరగొట్టు కొన్నానువా, ఏమన్నా పని మీద ఆలోచన నాదా నీకు? నీ అవ్వ నీకు నాకన్నా నీకు కుర్చాకో కదా, ఆ కుర్చీలో వేసుకోపో. ఈ కుర్చాన్ని వాళ్ళకన్నా కూర్చొని ఎక్కడికి వస్తాను, నువ్వేమో ఎక్కడికి వస్తావు రా? పోను ఇంటికి రాపో. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? వాడు అలిగిపోవట్టే, వాడు బువ్వ తినాడా బుగ్గి తినాడా కొడుకు? ఇది ఏమైంది మరి? ఏడికి పోతాడు అలిగి? ఆకలి అయితే వాడేస్తాడు, ఆ తొగగాని దగ్గరికి పోతాడు. ఇద్దరు కలిసి మంచిగా తల్లలో పోయి కళ్ళు అవుతాలట. ఆ గౌలో నాకు ఫోన్ చేసిండు, ఆడ ఉద్దర పెడతాలట. ఇంకా నా కొడుకు పబుద్దుడని మాట్లాడుతున్నావు. ఏమోనయ్యా, నీ తోట ఈ వయసు, వాని తోట నాకు రంతి. నాకు వయసు నాది. ఇంత అందంగా ఉన్నావు, నాది నాకే చిట్టుకోబడుతుంది. రాణి లెక్కున్నా. ఈ రాణిగారి రాజాగారు ఏం చెప్తారో ఏమో. ఈ కర్రోడికైనా ఎప్పుడు నేనే ఫోన్ చేయాలి, వీడు ఫోన్ చేయడు. ఇప్పుడే ఫోన్ చేసేది, ఏం పని లేదు. లోనుడు కావచ్చు, ఇంకేం పని లేదు. అమ్మ కట్టాయి. చెత్తగాడు పెద్ద విఐపి ఫీలింగ్ వింది, ఫోనే లిఫ్ట్ చేయడు ఎప్పుడు. పావని
ఎప్పుడు ఫోన్ చేసింది? హలో. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏం సడన్గా నువ్వు ఫోన్ చేసినావు? చేయొద్దా? అదేం లేదు, చేయొచ్చు. సరే కానీ తిన్నావా? తిన్నా. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? లేదు, వేరే పని ఉండే అందుకనే ఫోన్ చూసుకోలే. ఇంకా తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. సరేగా నేను నిన్ను ఒకటి అడగాలి. అడుగు. ఏం లేదు, నువ్వేమైనా నాకు చెప్పేది ఉందా? లేదు. లేదా? ఏం లేదు, నువ్వేమన్నా చెప్పాలా? లేదు, నేను కూడా ఏం చెప్పేది లేదు. ఉంటే చెప్పచ్చు కదా. నువ్వేమన్నా ఉంటే చెప్పచ్చు కదా. నేనే చెప్పాలా? క్లాస్ లేదా ఈరోజు? ఉంది, పోవాలి. సరే. సరే, నేను క్లాస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది మళ్ళా. బాయ్. సరే. సరే. ఏంటిదిరా? ఏమైంది? మా అయ్య ఎవరురా నేను ఏడుస్తుంటే నవ్వుతుండు. నీ ముఖం చూస్తే నాకైనా వస్తుంది, మేము నవ్వడి తీరాది. అయినా నువ్వెందుకు ఎడతాను? అరే స్వామి ఏమైంది తెలియదురా, ఫోన్ చేసింది ఇవన్నీ కుదరదు ఇక బంద్ చేసి నన్ను మర్చిపోనంటుందిరా. గట్లేందుకన్నది? నువ్వేమన్నావా? అసలు నేను ఏముడు అనలేదురా. మరి అసలు ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుందో ఈ అర్థమైతే అంతా పిచ్చిలు వేస్తుందిరా. హే సమ్మి, రెడీ అయినవా? ఇంకా పువ్వు తెచ్చిన నీకోసమే, పెట్టుకో. ఏమైంది గట్లా పక్కెడతావు? చెప్పు, ఏమైంది? ఏమైంది? అనంత నువ్వేమన్నా గొడవ పడ్డారా రాత్రి? మరి ఏమైంది, ఎందుకు అట్లా ఉన్నావు చెప్పు నాకు. అనంతతో గొడవ కాదు కానీ మా అమ్మ నాన్న నిన్న బావతో పెళ్ళని మాట్లాడారు. మరి నువ్వేమన్నావు? మా నాన్న ఏమో నేను మాట ఇచ్చినా అది ఇది అన్నాడు. ఇంకేం చేయను అర్థం కాక ఇష్టం అని చెప్పేసి. మరి అనంత పరిస్థితి ఏంది? పాపం అనంత్ మస్తు మంచోడు, నాకే అదృష్టం లేదు. ఏడవకి ఏదో చేద్దాం కానీ ఏడవకు నువ్వు ఫస్ట్. ఒకసారి ఫోన్ చేసి అడిగిపోయినావు గట్లేందుకన్నదా? అరే ఫోన్ కూడా వేయకంటుందిరా అంటే. కాదురా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా, ఒకసారి కలువు మనం. గట్లేందుకంటుందో ఆ సైడ్ కూడా వినాలి కదా, ఆమె బాధ కూడా అర్థమవుతాయి కదా మనకు. ఒకసారి కలిసి మాట్లాడితే ఒకసారి నువ్వు అయితే ఫోన్ చేసి కలుద్దామని అడుగు ఒకసారి. హలో సౌమ్య, చెప్పాను. ఏమైంది సౌమ్య, ఎందుకు నన్ను అద్దంటాను? నేను తర్వాత చెప్తే ఇదంతా. సౌమ్య అట్లా అనకు సౌమ్య, ఒకసారి మనం కలుద్దాం కదా. లేదనంత వీలు కాదు. సౌమ్య అట్లా అనకు సౌమ్య, కలుద్దానే కదా తెలిసేది నాకు కూడా ఏమైంది అసలు ఏందో. వీలు కాదనంత. సౌమ్య ప్లీజ్ సౌమ్య, నాకు కూడా ఏం అర్థమైతే మొత్తం పిచ్చిలు వేస్తుంది, మనం కలుద్దాం సౌమ్య ప్లీజ్ సౌమ్య. సరే, ఎక్కడ కలుద్దాం? కమలాపూర్ బ్రిడ్జ్ దగ్గరికి. సరే సౌమ్య, కలుద్దామంటుందిరా. అసలు మీ ఇద్దరికి ఏమైందిరా? ఏమోరా, ఏం అర్థం అవుతలేదు. ఆమె అసలు ఎందుకు అట్లా మాట్లాడిందో ఏందో ఏం తెలుస్తలేదురా. సరే కలుద్దాం ఉంటుందిగా, కలిసినాక మాట్లాడుతుంది. తిన్నావా లేదా? తిందురా. లేదు మామ, నాకు ఆకలి అయితే లేదు. తిందురా. లేదురా, నాకు అన్నం కోతలు వాడకు, తిందురా. 4 అర్థం అది. కలుద్దామని. పోతావా మరి? ఎందుకు? ఇంకా హోప్స్ పెంచడం ఎందుకే పాపం, కలిస్తే ఇంకా వేరే ఉంటుంది. కాదు, ఇప్పుడు నువ్వు ఇంత సడన్గా బ్రేకప్ చెప్పినావు ఆయనకి, ఆయన ఎంత అగమాగం కావాలి? పోయి ఒకసారి కలిసి మాట్లాడుతున్నాయి కదా తెలిసేది, ఒకళ్ళ బాధ ఒకళ్ళకి అర్థమయ్యేది, ఆయన బాధ కూడా తగ్గుతుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పకపోయినావు అనుకో, ఫ్యూచర్లో అనవసరంగా నువ్వే బ్యాడ్ అవుతావు, ఆయన ఫ్యూచర్ కూడా ఖరాబ్ అవుతుంది తెలుసా. పోదాం, పిచ్చి పిచ్చి చేయకు నువ్వు, ఆయన సైడ్ కూడా ఆలోచించాలి కదా. సరేనా? సరే క్లాస్కి పోదాంపా. తిన్నావా? ఏమన్నా తిన్నావా నిజంగానే?
ఆంటీ అంకుల్ ఏరి? బైక్ అడిగి సరేదా. ఏరి వీళ్ళు ఇంకా అత్తలేరు. మొత్తారు కదా. ఏంద్రా ఏమైనా ఓంకారన్న షో ఎలిమినేషన్ జరుగుతుందారా? ఏమో సైలెంట్గా ఉంటారు, మాట్లాడరా. ఇంకక్కడ ఉంటా. ఏమైంది సౌమ్య, ఎందుకట్లా మాట్లాడినావు నిన్న? ఇదంతా కుదరదు అనంత్, నువ్వు నన్ను మర్చిపో. ఎందుకు సౌమ్య, ఏమైంది? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అనంత్? నా పెళ్లి ఫిక్స్ చేసిరు మా బావతో, 2 నెలల పెళ్లి. అరే ఇప్పుడు అట్లా అంటావు సౌమ్య? నీకు ముందే చెప్పిన మా నాన్నకి ఇష్టం లేని నా పెళ్లి జరగదని. నన్ను మర్చిపో. నువ్వు నన్ను మర్చిపోతావు సౌమ్య? నన్ను మర్చిపోయి ఉండగలవా? ఇది చూడు, నా కళ్ళలోకి చూసి చెప్పు. ఉండలేను. మరి ఎందుకు ఇది అంతా ఇప్పుడు? నా లైఫ్ నా చేతిలో లేదనంత్. సౌమ్య, నాకు ఒక్క వారం రోజులు టైం ఇయ్యి, నేను మీ బావతో మాట్లాడతాను. మాట్లాడితే ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోతే బతిమలాడతా, కాలు మోపుతా, ఏదో కూడా ఎత్తా. నువ్వు కాళ్ళు పట్టుకుంటావో ఏళ్ళు పట్టుకుంటావో నాకు సంబంధం లేదు, కానీ అనంత్ నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేని మాత్రం నేను బతకలేను. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అక్కడ దూరంగా బోట్ ఉన్నదా? ఆనంద్ గారు నేను ఆనే కూర్చొని రోజు తాగుతాంట తెలుసా? ఆ పక్కన అంతా ఆనే కూర్చొని ఉంటాం. పోతుంది, నేను పోతా. సరే మరి బాయ్, జాగ్రత్త. ఈసారికి ఏమైందో ఏంటి మొహం తట్టిన పెట్టుకున్నాడు? ఏమంటావురా? ఏమో మామ, నాకు ఏం అర్థమైతలేదు. సరే తి. అరే నువ్వే ఎట్లనే చొప్పిరా, లేకపోతే నేను చచ్చిపోతారా పిల్లలు లేకపోతే. సావరా, దరిద్రమన్న పోతుంది. సరే సావక్తి, నేనే ఏదో చేస్తా. పోదాం పా, ముఖం తిట్టిన పెట్టుకుని కూర్చున్నావు. హలో హలో, ఏమైంది? మా బావతో మాట్లాడినావా? ఏందే మాట్లాడేది? నిన్నేగా నువ్వు చెప్పింది, అప్పుడే మాట్లాడాలా? ఇంకెప్పుడు మాట్లాడతావు? నా పెళ్ళైనాక మాట్లాడతావు ఏంది? నువ్వు ఇట్లనే చూసుకుంటుండు, మా బావనని చేసుకుంటాడు, తర్వాత వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడదా కానీ తీయే అని పొద్దున నీ ఒకటి లొల్లి. ఇగో అనంత్, అంత నీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో అయితే ఏం లేదు. నువ్వే అంత మాట ఇచ్చినావు, నేనేం చూసుకుంటా అని చెప్పేసి నాకైతే సంబంధం లేదు. ఇక ఇది ఏడుకొచ్చిందో. హలో, ఏడున్నవే? తొందరరా. సారు బాగా దీర్ఘాలోచన చేస్తాను ఏంటి సారు? అది కాదు బాబు, నేను పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది అంటూ? ఏంటిదిరా, నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుందా? నిన్ను ఎత్తిందో రూపాయి పెడితే సారా నాకు ఎవడు కొనండి నిన్ను. నీకు పెళ్లి కావాలన్నారా ఇప్పుడు? నీకు పెళ్లి కావాలన్నారా? పెళ్ళారా? నీకు పెళ్లి కావాలరా ఇప్పుడు? ఏందయ్యా పని మీద కురుకుతానేందయ్యా? ఎదిగిన కొడుకులు కొడతారయ్యా? ఏంటిది ఇంత ఏమంటాడు ఎడిగాను నీ కొడుకు? ఏమంటాడు బాబు? ఇప్పుడు నేను పెళ్లి అయితే ఎట్లుంటదే? పెళ్లి చేయాలంట, పెళ్లి కొడుకు ఉద్దరిస్తాడు, నౌకరు చేస్తాడు. నాకు ఆర పిచ్చిలేసేది. నువ్వు పిచ్చలేస్తారా? వీని సంగతి మొత్తం ఎరికేనా నీకు? ఊళ్ళో పోతే నా ఇజ్జత్ పోతుంది. నీ కొడుకు ఇంటర్వ్యూ వెళ్ళాడట, ఇంటర్నే పడినట్టు కదా, ఏం చేయడట కదా, అచ్చని రికాం కూర్చొని తింటాడట కదా అంటే నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది. ఊళ్ళో పోతే అయితే మరి వాడు పెళ్లి చేసుకోవద్దా? ఇవన్నీ చేస్తే చేసుకోవాలనే. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనే? మంచిగా యోగ్యుడై ఓ నౌకరు సంపాదించినప్పుడు పెళ్లి చేసుకుంటే ఎవరన్నా పిల్లని ఇస్తారు. నువ్వు పోయి చెప్పుకోరాదు, నా కొడుకు పని చేస్తాడేమో, ఎవరు పిల్లని చెక్కులని నువ్వే అనబడుతుంది. ఇక మంది ఎట్లా ఇస్తారయ్యా? వీడికి ఇతర లైన్లు కడతారు కానీ నేనే అద్దంటా నానే. మరి నువ్వు మాట్లాడేటి ఎట్లున్నాయ్యా? అబ్బో, కొడుకు దగ్గ తల్లి ఇద్దరిద్దరే. నేనే పిల్లనిస్తలేనా?
అన్నట్టు ఇట్లా ఆగారా ఇట్లా నీ ఫోన్ పే ఓపెన్ చేయరు ఒకసారి ఇట్లా ఇట్లా రా ఎటు పోతాను రే మింగుతాను ఫోన్ పే ఓపెన్ చేయి ఇచ్చన్న కాలు పెట్టి రాదు కొరుతాడు. అరే ఈ 13 రూపాయలు దేనికిరా ఈ 20 రూపాయలు దేనికిరా ఈ 20 రూపాయలు అమెరికన్ క్లబ్కే కదరా అమెరికన్ క్లబ్ 20 రూపాయలు కాదు 14 రూపాయలు అమెరికన్ క్లబ్ ఒక సొమ్ము 15 రూపాయలే. అవో ఇన్నవా నీ కొడుకు 10 రూపాయలంట సిగరెట్లు బీడీలు తాగి ఊరి మీద పడి తిరుక్కుంటా నా ఇజ్జత నా మానం తీసుకుంటా పొడతా ఇట్లా వీడికి రాను ఇట్లా రా నువ్వు జరగాయా నువ్వు ఏమా ఉర్రి అంటే వయసు లెక్క ఉరికేస్తారా పొలగాని వీరికి నా ఇజ్జత పోతుంది ఏదన్నా పని చేయవాలా అరే అరే ఆగరా మీరిద్దరు ఆగారు హలో ఎట్రా ఆగు ఎట్రా ఏడి బాబాయ్ ఏడికి తీసుకుపోతాను నీ బాబాయ్ సల్లకుండా ఏడికి తీసుకుపోతాను రా ఎన్ని అలవాట్లు నేర్పుతారు నా కొడుకు ఏడి నేర్పేది నువ్వు చేయబట్టే ఖరాబ్ అయిన నా కొడుకంట వచ్చినమ్మా నేను వాడు ఖరాబ్ అయింది మరి నువ్వు చెప్పబట్టి ఆడ కూర్చుంటే అయ్యతో తల్ల పడేబట్టి ఇప్పుడు సరే వచ్చిన ఆగురా తిట్టుడు కాదు ఒక్క నిమిషం ఆగురా ఏంది మీరిద్దరు తాళ్ళలో పోయి ఎవరి పేరు చెప్తాను రా కలకాడ ఎవరి పేరు చెప్తాను నా పేరు నేను పైసలు కట్టా తాళ్ళు ఎక్కడి శిశి నా తెలియదు అమ్మ అరే కళ్ళు పోలేదు మీరు అబద్ధం ఆడుకుని చెప్పు శిశి అరే ఇక నీ మీద పోలే అంటే నేను దత్తమైనా ఇప్పుడు మళ్ళా నేను కళ్ళకాడికి పోతాళ్ళు నా పేరే చెప్తాళ్ళు బెల్ట్ షాప్ కాడికి పోతాళ్ళు నా పేరే చెప్తాళ్ళు అసలు ఏం చేద్దాం అనుకుంటారు ఊరు ఇవన్నీ తర్వాత ఆగు అన్నది దారా రమ్మంటాడు పోరా పో పో పోరా పో ఆగో ఆగో అరే ఆగర్రా అరే చూసినావా అవతల పడనే పడ్డారు ఇద్దరు కలిసి ఇక నా కొడుకు పోదింటలేడయా చేపలు తెస్తావా చికెన్ తెస్తావా అని ఎడవ పడితే నువ్వు వాడేమో పక్క పడ్డట్టు అవతల పడ్డాడు ఇక ఊరేదో పడి తిరుగుతారు ఏ బదనాలు తెస్తాడో నా ఇల్లు ఏడ పుచ్చుకుంటాడో నువ్వు ఎవటి నీ కొడుకు ఎవటి నేనే ఉండను ఇంట్లో మీరే ఉండాలే రాతుందిరా ఏముండదు దానురా ఫస్ట్ ఏడికి చెప్పు పోదాం పా ఫస్ట్ ఏడికి అయితే ఈరోజు ఎట్లా వేసిన పవన్కి నా లవ్ గురించి చెప్పాలరా అరే నీకు గింద టెన్షన్లో మళ్ళీ నువ్వు గదే పట్టుకుంటున్నావు అరే నీకు ఎట్లా లవ్ గురించి చెప్పబుద్ధి అవుతుందిరా నా బాగా నీకు గింద అర్థమవుతుందారా ఏంటిదిరా నీ బాధ అరే స్వాత నాకు ఎప్పుడు చెప్తావరా నీ స్వాదన సల్లగుండా సాయంత్రం మాట్లాడుతుంది స్వాదన వీకే స్వాదన భజన కాదురా నీకు అసలు అర్థమైతే లేదురా నా బాధ నీకు నా బాధ అర్థమవుతుందా నేను ఎప్పుడు చెప్పుకోవాలి నువ్వు మంచిగా సెటిల్ అయ్యి లవ్ చేసుకుంటా నేను ఎప్పుడు చెప్పారా ఇప్పుడు అక్కడ ఆటోలో కూర్చున్నది పోయి చెప్తా అరే ఒక ఐడియా చెప్పరా అది ఎట్లా చెప్పాలా అసలు మామ నీ అందానికి నీ ఫేస్ కట్టుకు పిల్ల పడకుండా ఉంటుందారా ఓ మంచి నిలవాడు ఈ సల్పలేకు ఐడియా చెప్పు సరిపోతుంది అరే నిజంగా రా అట్లా చిన్న నవ్వు ఇంకొంచెం కొంచెం తగ్గి మామ అట్లా ఎక్కువ ఉండదు అట్లా ఇట్లా కొంచెం రొమాంటిక్ ఉండాలి మామ ఇట్లా కొంచెం ఇట్లా ఊపు కొంచెం తగ్గిరా అదేంటి ముసలో లెక్క అట్లా అట్లా స్టిఫ్ ఉండి ఇట్లా కొంచెం ఊపుకుంటా ఏం ఊపాలి అదే రా కొంచెం మిడిసిలో ఇట్లా ఊపుకుంటా ఇట్లా ఏ అంతగానో వద్దురా కొంచెం లైట్గా ఏదోటి అట్లా పోయి సెట్ అవుతుంది కదా మామ పోయి సెట్ చేసుకుంటా పార్టీ ఇస్తాడు ఆలోచిస్తా పావని వస్తానా తలకాయ ఎట్లా ఇదే కదా అట్లనే 2 పాల బెట్టలు వేస్తా మరి కొంచెం మెల్ల ఊపు సరేనా పో ఓకే మామ పావని ఆల్ ద బెస్ట్ అప్పటికేంచి పార్టీ ఈ పల్లి పశువాడు ఏమవుతాడో ఏమో హాయ్ రంజితానా నమస్తేనా అరే నమస్తే 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 ఏనా గిరాకెట్లేనా అరే వీని పోడుగాను ఏం చెప్పాలా మీ ఏదో అట్లున్నది అట్లే ఉన్నదా రాను రాను వచ్చి పావని నీకు ఒక విషయం చెప్పాలి చెప్పు అది చెప్పాలి నువ్వు అందంగా ఉన్నావు నేను నిన్ను ప్రేమించడం లేదు కానీ ఇవన్నీ జరిగేలా ఉన్నాయి ఎట్లా మామా ఎట్లా వరకటేది మన ఐడియా ఏంద్రా ఫ్లాట్ అయ్యే దరిద్రుడా చెప్తాం ఒకపడా అనవసరంగా ఇజ్జత్ పోయింది ఏమైంది రో కాదురా అసలు నీకు ఐడియా ఎందుకు వచ్చిందిరా అది మన ఓన్ ఐడియా మామ అవునా సార్ నేను లవ్ ఎత్తలేను అడక తింటానా ఇవన్నీ చెప్పబోలు డైరెక్ట్ లవ్ ఎత్తానని చెప్పచ్చు కదరా అరే మనం ఏదైనా సరే ముందు అయిపోద్దురా అట్లా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అట్లా అన్ని పెంచాలరా అట్లా నేను ఆ అమ్మాయి ముందు కరగా నేను నువ్వు ఇవ్వటి చెప్తాను అక్కడికి కొడుతేం బ్రో దా కూర్చుందా
పొట్టుడు కాదు నిన్ను చంపుతా నీ సరే కానీ ఫస్ట్ దగ్గర సాధనకి ఎట్లా చెప్దాం అది మాడదాంపా. పాడుగాను. ఎట్లా ఏంటిది ఎట్లా సాధనకి ఎట్లా చెప్తే మంచి చిని స్వాగతన చల్లగా ఉండగారా చి నేను ఏదో ఆలోచిస్తాను టెన్షన్ పడకావు. అంటే మామ అన్న అర్థం చేసుకుంటాడు కదా. కాదురా నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మీ పెళ్లి గురించి మాట్లాడే బదులు డైరెక్ట్ స్వాతంత్రం చంపితే అయిపోతాయి కదరా, ఏమంటావు? అరే గింత సడిచాను ఏందిరా, సంపుడేందిరా? సరే చంపకుండా కానీ 10 మందిని ఇచ్చి బెదిరిద్దాం. ఆ పిల్ల అనంత గాంధీ అని బెదిరిద్దాం ఏమంటావు? చేతపడిద్దాం ఏమంటావు? అంటుదా అంటావా? వర్కౌట్ అవుతా అంటావా? అంటే నేను చేతబడి నేర్చుకొని ఇప్పుడు చేతబడి చేస్తా అంటే దగ్గరుండి పెళ్లి చేయాలి కదా, చేతబడి చేసుకుంటా. ఎట్లా నీ ముఖం సెట్ అవుతుంది మామ? చెత్తాం ఒక కూడా ఇది నా వర్కౌట్ ఐడియా ఆలోచించరా. పోయి అనంత గారు లవ్ చేస్తాను అంటే ఇచ్చి పెళ్లి చేస్తారా దరిద్రుడా. ఏదో ఫోన్ వస్తాను స్వాతన సైలెంట్గా ఉండు. హలో హలో, ఎక్కడున్నావురా? ఊళ్ళోనే ఉన్నావునా? పక్కన ఎవరున్నారా? నేను ఆనంద్ గారు ఉన్నాం. ఎందుకన్నా పార్టీ ఇస్తున్నావా? దేనికన్నా? ఓ వచ్చినాకనే చెప్తారా? సరే సరేనా సాయంత్రమా? ఎటు పోను, పార్టీ అంటే నేను ఎటు పోతానా నీకు తెలుసు కదా. సరే అన్న, సరే సరే ఇద్దరం వస్తాం. సరే అన్న పార్టీ ఇస్తాడట, ఇద్దరిని రమ్మన్నాడు. మంచిగా తాగి పండొచ్చు. దరిద్రుడు తావనంటే సంబరం కదరా నీకు? మరి ఏం చేయమంటారు దరిద్రుడా? తాబోచచ్చినోడు. అసలు ముచ్చట విషయం పెట్టి తాడు గురించి పట్టుకున్నావు మళ్ళా. అరే ఒక దిక్కు నేను ఇంత టెన్షన్లో ఉంటే ఇంకేమన్నా అర్థమవుతుందారా? టెన్షన్ పడకు, ఎట్లా పార్టీ ఇస్తాను కదా, ఆ పార్టీని తాగినాక సెడి ఎత్తా, అర్థమైందా? మనకు అట్లా కలిసి వస్తాను మా నువ్వు ఆలోచించు. సేవ్ ఉండే ఇంకో స్వాతంత్రం ఫోన్ చేసినట్టే అంటావా? మరి నువ్వు రిలాక్స్గా కళ్ళు మూసుకో, సాయంత్రం సిట్టింగ్ వేసి పడిద్దాం. కళ్ళు మూసుకో. అది కాదురా, అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తారా? నేను ఏదో చెప్తావా తాగినాక సాయంత్రం సిట్టింగ్. స్వర్గం కూడా చూడ తాగురా, ఎంత తాగుతే అంత తాగురి. సరే అన్న, ఎందుకు పాట ఎందుకు ఇస్తాను అసలు? అరే అసలు పాట ఎందుకు ఇస్తాను చెప్పలేదా మీకు? చెప్పలే, అది తాగును తాగుతాను. నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా మా మరదలతో. అరే చెప్తలు కంగ్రాచులేషన్స్ అన్న. ఎప్పుడు పెళ్లి? థ్యాంక్ యూ రా. పెళ్లి కల వచ్చింది అన్నకు. ఇక పెట్టుకుంటే అచ్చ నెల పెళ్ళే. కానీ అరే పెళ్లి ఎట్లుండాలి తెలుసా? ఏక్ చేయకుండా ఊళ్ళో ఇబ్బంది ఉండదు. అట్లా భరతు గట్టిగా మూత మోగాలి, ఎన్ని పైసలైనా పర్లేదు, మోగిద్దాం, దుమ్ దామ్ ఉండాలిరా. కాబోయే సర్పంచ్ పెళ్ళి అంటే మొత్తం షేక్ కావాలి. షేక్ మా అన్న పెళ్ళి అంటే ఎట్లుండాలి అంతే, వేసి పడేస్తా, తగ్గేదిలే. ఏంద్రా సప్పుడు చేస్తలేవు మరి? భరత్ చేసుడేనా? చేసుడే అన్న. ఆడే తాగుతారట్టు పట్టించుకుంటాను అన్న. నేను అడగాలి, ఇప్పుడు పెళ్ళి అంటాను కదా, ఈ లవ్ అంటే ఏంటన్నా? అసలు ఈ లవ్ ఫీలింగ్ ఎట్లా చెప్తావు ఒకసారి? ఏంద్రా లవ్ ఎట్లుంటది ఒకసారి చెప్పు. అన్నదుడు ఎంత సిగ్గుపడుతుంటారా? ఇప్పుడు గదేందుకు తీరా లవ్ గురించి? అరే చెప్పనా అంటే అట్లా కాదు కానీ నువ్వు ఎవరన్నా లవ్ చేస్తావా అన్న? అదేరా ఇప్పుడు చెప్పేది అదే. వాడు అడిగిండు కదా లవ్ గురించి. చెప్పాను అంటే ఎట్లా చెప్పాలా? ఇగో అప్పుడు కాలేజీలా అమ్మాయి ఇంత మంచిగా ఉండే అంటే బొమ్మ లెక్క ఉండేరా. కానీ దాని జడ మస్తు పొడుగుండేరా. సౌరం కావచ్చు. సరే చెప్పు చెప్పు. సౌరం కాదురా, దాని జడే పొడుగు ఉంటుంది అని నీకు ప్లాట్ అయింది రాకు. కుక్కుడేల షాంపూ వాడుతుంది ఏందిరా? కుక్కుడేల షాంపూ వాడుతుంది. అది కాదురా, ఇనుర్రా. అదే ఫస్ట్ చెప్పిండ్రా లవ్ చేస్తానని. అమ్మాయి నవ్వుకుంటా పోయింది. నవ్వుకుంటా పోయినాక 2 రోజుల తర్వాత మళ్ళా ఛాయ్ తాగుదామంటే తాగుదామని ఒక దగ్గర పోయి ఛాయ్ తాగుకుంటా ప్రపోజ్ చేసిండ్రా. కానీ అమ్మాయి ఓకే అన్నదిరా, ఒప్పుకున్నది. ఇక ఈ మధ్యలో ఏదో జరిగింది అదంతా ఇక చెప్పను. కానీ ఇక ఒక్కలో ఎట్లుండే తెలుసారా? నువ్వు లేకుంటే నేను లేను.
నేను లేకపోతే ఆమె లేదు ఆ. అన్నట్టే ఉన్నదిరా. తర్వాత కొన్ని రోజులకు ఎవరినో పెళ్లి చేసుకునేది పోయింది. కానీ ఆ అమ్మాయి అంటే ఎంత పిచ్చుండే తెలుసారా, దానికి నా ప్రాణాలు ఇచ్చేంత పిచ్చుండే. కానీ లాస్ట్కి ఏమైందంటే పూరి పెళ్లి చేసుకుని పోయినాక నేను ఒక సంవత్సరం పిచ్చున్నాయిరా. అది మందు సిగరెట్లు అది తలుసుకోవద్దురా. నాలాంటి పరిస్థితి ఏ ఎవరికి రావద్దురా. అమ్మో, కానీ మస్తు ప్రేమించిండ్రా దాన్ని. ఏదంటే అది కొనిచ్చిండ్రా, అడిగిందా అలా కొనిచ్చిన, ఏటంటే అది తిప్పిన, అన్ని రకాలుగా చేసిండ్రా. మరి ఎందుకు వదిలిపెట్టినా ఏమోరా, సడన్గా పెళ్లి చేసుకున్నది పోయింది. కనీసం పెళ్ళైనాక ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ అయ్యేది, కనీసం నాకు ఇంతవరకు కనిపించలేదురా. పాపం బాగా చూసినట్టున్నావు కదా. నేనేమంటానురా, నాకు వచ్చిన గోస పవన్ గురి రావద్దురా. బాధపడకని దావు, నువ్వు బాధపడకనా, నాకు మంచి అనిపించలేదు. సరే కానీ ఆ అమ్మాయిది ఎక్కడ ఎందుకు తీరా ఇప్పుడు చెప్పానా? మన కిటిగా లేదురా, మన చెల్లె. ఏది కిటికీ చెల్లినా గత సినిమాలో వేసినావు అన్న. దరిద్రుడా, చిన్నపూరి కాదు మళ్ళీ అక్క. వాళ్ళ అక్కనా? దాని పెళ్ళి అయింది, 2 పిల్లలు. ఇప్పుడు చెప్తేనే ఉన్నా, మళ్ళీ పెళ్లి చేసుకొని పోయిందిరా అని చెప్తలేదురా. అదే అదే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా ఇప్పుడు లవ్ గురించి ఎందుకు అడుగుతా? అది మన అనంత్ గారు నీకు అది చెప్పాలట. అరే అనంత్, అన్నకు భయం లేకుండా మొత్తం చెప్పు, అర్థమైందా? అన్నకు కూడా తెలుసు ఇప్పుడు ఎంత బాధపడుతుందో చూస్తాను. అన్న కూడా బాధ అంటే తెలుసు. ఏదిరా నువ్వు చెప్పు, భయపడకు, నేనున్నా, భయపడకు. చెప్పరా. అంటే అన్న అది చెప్పరా. అరవింద్ గారు స్వామిని లవ్ చేస్తుండన్నా. ఏంద్రా ఏంటిది? అవునన్నా, చెప్పరా. ఏంద్రా సాక చెప్పరా అంటే చేస్తానా చేస్తానా ఏంటిది? అదే లవ్ చేస్తానా. ఎవరు నువ్వు కొట్టకనా సోమ్యం లవ్ చేస్తాను. అన్నా అంతరా మీరు ఊర్రా ఇక. అన్నా ఇక్కడ ఉండకుర్రా, నాకు కనిపించకుర్రా. నువ్వు వదిలేమంటే వదిలేస్తానా? అదేం లేదు అన్నా, నువ్వు వదిలేమంటే వదిలేదు. వద్దురా, నువ్వు నా తమ్మునివి, లవ్ చేసినా అంటాను. నీ లవ్ నేను చెడగొట్టినోడిని కావద్దురా. నాదంటే అప్పట్లో అయిపోయింది, ఇక నువ్వు కూడా మళ్ళా పిచ్చోని కావద్దు. సరే, నువ్వు నా తమ్మునివి కదా. తమ్ముడు ప్రేమ బాధ నాకు తెలుసురా. నువ్వేం రాది పట్టుకో, మాతో మాట్లాడి నేను నీ పెళ్ళి చేపిస్తా, ఓకేనా? పోర్రా పోరా. కాదన్నా అన్నా, మీరు నీ 2 క్లాస్ కాబట్టి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ?